వస్త్రములను అనగా వారి జీవిత విధానాన్ని మార్చుకున్నారు. యేసయ్య రక్తము చేత కడగబడినటువంటి వారు, యేసు రక్తం చేత కడగబడినటువంటి అనుభవం కలిగినటువంటి ఇదిగో వ్యక్తులై ఉన్నారు. ప్రియ వీక్షకుడా, నీ పాపములు యేసయ్య రక్తములో ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నావా? నీ అపరాధములకు క్షమాపణ కలిగిందా? యెహోవా చేత నిర్దోషి అని నీవు ఎంచబడ్డావా? లేనట్లయితే ఈరోజే ఆయన ఎదుట మోకరించి, ప్రభా నా పాపమును క్షమించు, నా అపరాధమును క్షమించు ప్రభా, నా దోషపూరితమైనటువంటి నా హృదయాన్ని కడిగి శుద్ధీకరించు ప్రభా అని ఈరోజే నువ్వు ఆయన వేడుకొనగలిగితే, నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే ఆయన యొక్క రక్తము నిన్ను కడిగి వేస్తుంది, నీ అపవిత్రతను తొలగి వేస్తుంది. అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడనే